దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మాతో పాటుగా మీరు కూడా దేవుని వాక్యం వినడానికి ప్రభు తన కృపను చూపి ఉన్నారు. మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మనం చదువుకుంటూ ఉన్నాం. కొండల తట్టు నా కనులెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. భక్తుడైనటువంటి దావీదు గారు తన యాత్రా కీర్తనలో భాగంగా ఈ యొక్క పాటను పాడుతున్నట్లుగా, కీర్తనను పాడుతున్నట్లుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? చూడండి, భూమి మీద చాలామంది ఈ రోజున సహాయం అనేది పొందుకోలేక వారు వేదన పడుతూ ఉన్నారు. ఒకవేళ మనుషులు మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు, మనకు సమృద్ధి అయినటువంటి ఆహారం ఉన్నప్పుడు, మన దగ్గర సమృద్ధి అయినటువంటి ధనం ఉన్నప్పుడు, మన దగ్గర సమృద్ధిగా చక్కని ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు అందరూ మన యొద్దకు వచ్చి మనతో పాటు చక్కగా వారు కూడా నివాసం చేస్తారు. కానీ మనకు ఏదైనా శ్రమ సంభవించినప్పుడు, ఏదైనా ఆపద కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వారు మన వైపు రారు. మనకు సహాయం చేయడానికి వారు ఎన్నడూ కూడా ముందుకు రారు. మరి అలాంటి పరిస్థితుల్లో మనము శ్రమలో ఉన్నప్పుడు, మనం వేదనలో ఉన్నప్పుడు, మనం ఇరుకులో ఉన్నప్పుడు, మనం ఇబ్బందులు కలిగి ఉన్నప్పుడు మనకు సహాయం ఎవరు? భక్తుడు అంటున్నాడు, నాకు ఇప్పుడు సహాయం కావాలి. నేను వేదనలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, సమస్యలో ఉన్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, నాకు సహాయం చేసేవారు లేరు. నేను సహాయము కొరకు అనేక మందిని అడుగుతూ వచ్చాను, అనేకమైనటువంటి పర్యాయాలు నేను ఎదురు చూస్తూ వచ్చాను, ఎవరైనా సహాయం చేస్తారేమో అని. కానీ ఎవరూ నాకు సహాయం చేయలేదు. మరి ఎక్కడ నాకు సహాయం కలుగుతుందని నేను మనసు పెట్టి ఆలోచన చేశాను. అప్పుడు ఇదిగో ఈ మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా, ఎవరి వల్ల నాకు సహాయం కలగదు? యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. ఎందుకు యెహోవా వలన సహాయం కలుగుతుంది అనంటే, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన భూమిని ఆకాశాన్నే సృజించగలిగితే నీకు సహాయం చేయడం పెద్ద విశేషం ఏంటి? నువ్వు ఏ ఆపదలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, నీ పరిస్థితులను చూసి ఆయన నీకు సహాయం చేయడానికి పెద్ద సమస్య ఏమీ కాదే. నోటి మాట చేత ఆకాశమును, నోటి మాట చేత భూమిని సృష్టించినటువంటి ఆ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అసాధ్యమైనది ఏది లేదు. కనుకనే అయ్యా, నాకైతే సహాయం చేయడానికి ఎవరు లేరు. ఇదిగో నేను భూమి వైపు, కొండల వైపు, అనేకమైనటువంటి మనుషుల వైపు చూశాను, కానీ వారు నాకు సహాయం చేయలేదు. కానీ నాకు సహాయం అంటూ కలుగుతుందంటే అది కేవలం నీ ద్వారా మాత్రమే సహాయం కలుగుతుంది. నీవే నాకు సహాయం చేయగలవు, నీవే నన్ను ఆదుకోగలవు, నీవే నా యొక్క సమస్యను పరిష్కరించగలవు, నీవే నన్ను పోషించగలవు, నన్ను బలపరచగలవు. అందుకే యెహోవా వలన మాత్రమే సహాయం కలుగుతుందని నీ వద్దకు వచ్చి ఉన్నాను. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ 1-2 నిమిషాలు మీరు వాక్యాన్ని వింటున్నారు, జాగ్రత్తగా వినండి. నీకు సహాయం కావాలన్నా, నీకు సమస్యల నుండి విడుదల కావాలన్నా, నీకు సహాయం చేసి నీ ఉన్నటువంటి ఊబిలో నుండి ఆయన నిన్ను పైకి లేపాలన్నా అది కేవలము యెహోవా వలన మాత్రమే జరుగుతుంది. ఎందుకని? ఆయనే మనల్ని పుట్టించాడు గనుక, ఆయనే మనల్ని పోషిస్తూ ఉన్నాడు గనుక, ఆయన మనము తండ్రిగా మనకున్నాడు గనుక మన అవసరాలన్నీ ఆయన తీర్చబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా మనుషుల వైపు తిరిగి మనుషులను అడిగి విసిగిపోయావా, వేసారిపోయావా?
నీ సమస్యను నీలో పెట్టుకుని నీవే కృంగిపోతూ ఉన్నావా? అయితే రా, దేవుని దగ్గరికి వచ్చి యెహోవా సన్నిధిలో మోకరించి, అయ్యా, నేను అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనుషుల వైపు తిరిగాను, వారెవరూ నాకు సహాయం చేయలేదు, కేవలం నీవే సహాయకుడు అని నీ భక్తుడి ద్వారా నేను తెలుసుకుని నీ దగ్గరికి వచ్చాను తండ్రి. నాకు సహాయం చేయి నాయన. నేను ఈ ఇరుకులో ఉన్నాను, ఈ ఇబ్బందిలో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, శాంతి సమాధానం లేకుండా ఉంటున్నాను, కుటుంబం ద్వారా అలసిపోతూ ఉన్నాను, సమాజము ద్వారా నాయన ఇదిగో తండ్రి వేదన పడుతూ ఉన్నాను, శ్రమలో ఉన్నాను, నాకు సహాయం చేయి తండ్రి అని నీవు ఆయన యొద్దకు వచ్చి మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా నీ శ్రమలో నుండి, నీ బాధల్లో నుండి, నీ ఇబ్బందుల్లో నుండి, నీ అశాంతిలో నుండి ఆయన నిన్ను విడుదల చేసి నీకు చక్కని సమాధానమును ఇచ్చి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన చేయి చాపి నీకు సహాయం చేయబోతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని దగ్గరికి వచ్చి ఆయనకి మొర్రపెట్టి నీవు కూడా సహాయం పొందుకొని ఉన్నతమైనటువంటి వాడుగా ఆశీర్వదించబడాలని, నీ కుటుంబం దీవించబడాలని దైవజనుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ బిడలను, ఈ బిడల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వీరు కూడా నాయన వీరి కుటుంబ పరిస్థితులను బట్టి, వారి అనారోగ్య పరిస్థితులను బట్టి అనేక మంది దగ్గరికి వెళ్ళి సహాయం అడిగి ఉన్నారు. వారు నాయన వారి యొక్క సహాయకాన్ని నిరాకరించారు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ సహాయం కొరకు వచ్చారు. నీ సహాయమును ప్రభు నాయన మీరు ఈ బిడలకు అందించి ఈ కుటుంబాన్ని దీవించి మహిమను పొందమని నీ చిత్తానికి అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి ప్రార్థించి ఈ కుటుంబాన్ని దీవించమని కోరుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు తప్పకుండా మీరు చేసే ప్రార్థన ద్వారా మిమ్మల్ని విడుదల చేయబోతూ ఉన్నాడు, కనుక సహాయం చేయబోతూ ఉన్నాడు. తప్పక ఉదయకాలం ప్రార్థించండి, ప్రార్థనా ప్రతిఫలాన్ని మీరు పొందుకోండి. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.